సంబంధించినటువంటి సమస్యల మీద అల్పెరుగని పోరాటం చేస్తున్నటువంటి మా సోదరుడు ఇంద్రానాయక్ గారు, మా ఆకాష్ గారు, మా అశోక్ గారు, మా కుమార్, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి ఈ రౌండ్ టేబుల్ పూర్తయ్యేంత వరకు ఉండాలని నేను వచ్చాను. అందరి యొక్క అభిప్రాయాలు వినాలని అనుకున్నా. కానీ మా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి చిన్నాన్న వారు చనిపోయారు. వారి అంత్యక్రియలకు నేను అటెండ్ కావాలి కాబట్టి నేను కొంచెం ముందుగా మాట్లాడతా అని చెప్పేసి అస్మాన్ రిక్వెస్ట్ చేస్తే నాకు మైక్ ఇచ్చింది. దయచేసి అన్నేదా భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా, కానీ నేను కూడా త్వరగా వెళ్ళాలి. తర్వాత అనేక మంది వక్తలు ఉన్నారు, ఆన్ ఫీల్డ్ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నిరుద్యోగ సమస్య పట్ల పూర్తి అవగాహనతోని అనుభవంతోని మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను తక్కువ సమయంలోనే పూర్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. ఎందుకంటే ఏ దేశంలో అయినా యువశక్తి అత్యంత శక్తివంతమైనటువంటిది. ఏ దేశంలో అయినా మానవ వనరులే అత్యంత విలువైనటువంటి వనరులు. అదే కోట్ల ఆస్తిగా ఉంటుంది ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికి సంబంధించినటువంటి శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సహజంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత తీసుకున్నప్పుడు దయచేసి ప్లీజ్ డిస్టర్బ్ చేయగలను. కొద్దిసేపు ఆపితే అవకాశాలు కల్పిస్తే అప్పుడు ఇంకా మెరుగ్గా ఉంటుందని చెప్పి చాలా మంది భావిస్తారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు మన రాష్ట్రంలో విద్యాశాఖకు కేవలము 5%, 5.5% నిధులు కేటాయిస్తున్నాయంటే వాళ్లకు మానవ వనరులను సానబెట్టడంలో ఎంత దృష్టి ఉందో మనకు అర్థమవుతాం. ఇప్పటికే బీద, బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీ, దళిత, గిరిజన బిడ్డలు చదువుకోవడానికి అష్టకష్టాలు పడతా ఉంటే ఆయన 27,000 పాఠశాలను 4,000 కుదిస్తా అంటాడు. 15% నిధులను ఖర్చు చేస్తా అని చెప్పి బడ్జెట్లో చెప్పి ఈరోజు కేవలము ఒక 5.5% నిధులను ఖర్చు చేస్తా ఉన్నాడు. ఆ రకంగా అసలు విద్యాశాఖను మొత్తం భ్రష్టు పట్టించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతాం. మీరు ఆలోచించండి. ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ఎక్కడో ఏటూరు నగరంలో ఒక గూడెంలో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే మా ఇల్లందులో ఉండేటువంటి ఒక లంబాడి కుటుంబంలో ఉండినటువంటి ఒక లంబాడి సోదరుడు కావచ్చు, స్కాలర్షిప్ మీద ఆధారపడతాం. కానీ 2.5 ఏళ్ళైంది ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి, గూడెం నుండి, తండా నుండి ఎంతమంది ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ చేస్తున్నారో మనందరికీ తెలుసు. 2.5 ఏళ్ల నుంచి అసలు ఫీజు రీయింబర్స్మెంటే లేదు. దాని కారణంగా ఈరోజు అసలు విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకునేటువంటి అవకాశం లేదండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన వారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత చాలా బీద కుటుంబాల్లో, ముఖ్యంగా లంబాడ కుటుంబాల్లో, ఆదివాసుల కుటుంబాల్లో, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో మొదటి తరం ఇంజనీర్లను మనం చూసాం, మొదటి తరం డాక్టర్లను చూసినాము, సైంటిస్టులను చూసినాం, ప్రభుత్వ ఉద్యోగులను కూడా చూసినాం. కానీ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేయడం వల్ల ఒక తండ్రి నేను 10 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చదివించలేను, కానీ ఆ 10 లక్షలు పెడితే నా బిడ్డ పెళ్లి చేయొచ్చు, కాబట్టి ఇంజనీరింగ్ చదివించాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి ఈరోజు ఆడపిల్లల్ని చదివించేటువంటి అవకాశం లేకుండా పోతున్నది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మొన్న ఏమన్నాడు, మాట్లాడుతూ ఇంజనీర్లు అంతా క్రిమినల్ వేస్ట్ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేక ఈ ఇంజనీరింగ్ విద్య వేస్ట్, వీళ్ళందరూ కూడా పనికిరారు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసి అసలు అంటే చదువుకునేటువంటి దశలోనే యువకులను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరు చదువుకోదు,
ఇక చదువుకోకపోతే ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. తను కూడా మంచిగా రాజకీయం చేయొచ్చు. ఎవడు ప్రశ్నించేటోడు ఉండడు, ఎవడు తిరగబోయేటోడు ఉండడు. ఈరోజు ఇంతమంది ఈ రోలో 10 మంది ఉన్నారు, ఆ రోలో 10 మంది ఉన్నారు. మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు చదువుకున్నారు కాబట్టి ప్రశ్నించగలుగుతున్నారు. మీరు చదివే లేకపోతే ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కడ ఉంటది? కాబట్టి ఇక వీళ్ళను చదువుకు దూరం చేస్తే అయిపోతుంది. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ కూడా ఉండదు. ఈ అస్మా అనేట ఈ రౌండ్ టేబుల్ పెట్టదు, ఈ ఆకేష్ అనేట ఆయన లొల్లి పెట్టడు, ఇంద్ర అనేట ఆయన రాస్తారోకో చేయడం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. దాని కారణంగా ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మొత్తము కంప్లీట్ గా తుడుచుకోబట్టుకుపోయేటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. మీరు ఆలోచించండి, తెలంగాణ వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు. కానీ 2014కు 2023కు ఎంత తేడా వచ్చింది మన జీవితాల్లో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాటికి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,000 కోట్లు, 1,12,000 రూపాయలు. సారీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గారు పాలన తర్వాత 2023 నాటికి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,50,000 రూపాయలు. అంటే సుమారుగా 3 రెట్లు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఆ రకంగా ఎంత మార్పు వచ్చిందో మీ అందరూ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా మౌలిక సదుపాయాలను డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఎన్ని రోడ్లు వచ్చినాయి, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, టీ హబ్ వచ్చింది, టిఎస్ ఐపాస్ వచ్చింది, వి హబ్ వచ్చింది, టీ వర్క్స్ వచ్చినాయి. దాని కారణంగా మన రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులు కూడా చాలా పెరిగినాయి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ప్రభుత్వమైనా కానీ అది కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ప్రభుత్వమైనా కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించలేదు. అది వాస్తవం. కాబట్టి పార్టీలు చెప్తూ ఉంటాయి. పార్టీలు ఏం చెప్తాయి? అందరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నట్టుగానే రేవంత్ రెడ్డి ఆ రోజు ఎట్లా దంచిండు? ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అనే రకంగానే మాట్లాడండి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బస్సు యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కండువాలు వేసుకొని ప్రచారం చేసింది, ఇది వాస్తవం. కానీ మన అందరం గమనించాల్సింది ఏంటంటే ఉన్న వాస్తవం మాట్లాడాలి. ఇది నేను చెప్పగానే అన్న ఇట్లా అంటాడా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు. కానీ ప్రైవేటు ఉద్యోగాలు లక్షల్లో మనం కల్పించగలుగుతాం. ప్రైవేటు ఉద్యోగాలు 2014లో మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 2.5 లక్షలు ఉండే. 2023 నాటికి 9,46,000 చేరుకున్నాయి. కేవలం అదే కాదు, రియల్ ఎస్టేట్ లో, కన్స్ట్రక్షన్ లో, లాజిస్టిక్స్ లో, రిటైల్ లో సుమారు ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దానివల్ల మన ఆదాయం పెరిగింది. మన ఆదాయాలు పెరగడం వల్ల మన గ్రామాల్లో ఎంత తేడా వచ్చింది. ఒకనాడు ఇంటికో సైకిల్ ఉండేది. నాలాంటోడైతే సైకిల్ కిరాయి తీసుకొని తొక్కే నేర్చుకునేది. నేను 2 రూపాయలు గంటకు 2 రూపాయలు పే చేసి నేను సైకిల్ తీసుకొని కిరాయి నడుపుకునేటండు అంటే నేర్చుకోవడానికి. ఆ రకంగా సైకిల్ ఉండడమే కష్టం మన గ్రామాల్లో. ఆడబిడ్డ దసరాకి ఇంటికి వస్తే ఆడబిడ్డకు చీరట్లు పెట్టాలని తల్లిదండ్రులు ఆలోచించేటువంటి రోజులు అవి. కానీ 2023 నాటికి ఎలాంటి మార్పులు వచ్చినాయి అందరికీ తెలుసు. ఈరోజు సైకిల్ కాదని ఇంటికో బండి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయితే కరోనా సమయంలో మన గ్రామాల్లో చూసినాం, కాళ్ళ కింద కూర్చొని 10-15 మంది ల్యాప్టాప్లు పట్టుకొని పనిచేసింది. మనకు బొడ్రాయి పండుగ వస్తే బిడ్డకు చీర పెట్టడం కాదు, బిడ్డకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి, మొత్తం బంధువులందరినీ కూడా పిలిచి బట్టలు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అలాంటి ఒక మెరుగైనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఈ రాష్ట్రం ఎంత దిగజారిందో మనం అందరం కూడా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ కథమైపోయింది. ఈరోజు ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మనకు డబుల్ ఏఐ ఎఫెక్ట్ ఉన్నది. ఒకటేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదొక ఏఐ. ఇంకోటేమో అనుముల ఇంటెలిజెన్స్, అది ఇంకో ఏఐ. ఈ అనుముల ఇంటెలిజెన్స్ వల్ల ఉన్న ఉద్యోగాలు కాస్త ఊడుతున్నాయి. హైడ్రా తీసుకొచ్చిండు, కూల్చివేతలు ప్రారంభించిండు. మూసీ తీసుకొచ్చిండు, కూల్చివేతలు ప్రారంభించిండు. దాని తర్వాత నా రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అన్నాడు. మా ఇంజనీర్స్ అంతా క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ఎవడైనా ఇంజనీర్స్ క్రిమినల్ వేస్ట్ అంటే ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ అన్నా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఇంజనీర్స్ రిక్రూట్ చేస్తుందా? చేయదు. ఏ కంపెనీ వాడైనా ఇక్కడ పెట్టుబడి పెడతాడా? మా రాష్ట్రం దివాలా తీసింది, నన్ను కోసిన రూపాయలు అంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఇక్కడ పెట్టుబడులు పెడుతుందా? దుబాయ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఈ రోజు పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పెట్టుబడులు మొత్తం తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారు. ఇది వాస్తవం. దానివల్ల
ప్రైవేటు ఉద్యోగాలు మొత్తం ఈరోజు ఖతమైపోయినాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాల సంగతి మనందరికీ తెలిసింది. గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకోటి రాసిన దానికంటే ఎక్కువసార్లు నేను నిరుద్యోగ సమస్య మీద మాట్లాడినా, ఎక్కువసార్లు నేను నిరుద్యోగ సమస్య మీద కొట్లాడినా. ఆ రకంగా మనం అందరం కూడా చాలా సందర్భాల్లో గొంతెత్తి గలమెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ఏం జరిగింది? ఆ రోజు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని కింది తీసుకొస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మీరు ఇండింగ్ రాగినా కింద బండి బొర్రినా నేను ఉద్యోగాలు ఇవ్వనని చెప్పేసి ఆ రకంగా చెప్తున్నాడంటే మన పోరాటం సరిపోవడం లేదు. ఇది వాస్తవము. లేకపోతే ఎంత బరిదగించి ఆయన మీరు ఇండ్రిన్ తాగండి, ఎవడరా బాబు అసలు నువ్వు ఇండ్రిన్ తాగమని అనడానికి నాకు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు ఉన్నావా? నువ్వు ఒక్కరోజు కొట్లాడినావా? నువ్వు వచ్చి ఈ విద్యార్థులు ఈ నిరుద్యోగులు ఇండియన్ దాగి చావమంటావా? చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఒక క్రిమినల్, ఇప్పుడు ఇంజనీర్లంతా క్రిమినల్ వేస్ట్ అంటారు, నిరుద్యోగులందరూ ఇండియన్ దాగి చావాలంటారు, ఈ టీచర్లకు ₹1,00,000 ఉట్టిగానే ఇస్తానమంటారు. ఏది పడితే అది నోటికి ఏది పడితే అది మాట్లాడేటువంటి సందర్భాలు నిజంగా అందరినీ మనోవేదన గురి చేస్తా ఉన్నాయి. చాలా బాధాకరం. ఎన్ని హామీలు ఇచ్చిండని ఒక్క హామీ అని నెరవేర్చినవా? జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఏ ఏడాది ఇప్పటికి చెప్పాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, దాన్ని నిరుగార్చింది. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీల ఇళ్లను కూడా ఓడుతా ఉన్నారు హైడ్రా పేరు మీద. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఛిద్రం చేస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మరి పోస్టులు భర్తీ చేయడం లేదు. రాజీవ్ యువ వికాసం అన్నారు, అది వికసించక ముందే వారిపోయింది. ఇది వీళ్ళ నిర్వాకం. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలకు కానీ నోటిఫికేషన్లు ఇచ్చింది. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇంకో 40,000 ఉద్యోగాలకు ఆ రోజు కోడ్ వల్ల కావచ్చు, ఇతర కేసుల వల్ల కావచ్చు, ఆ నియామక పత్రాలు 40,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వలేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి అవి ఇచ్చేసి ఇవి ఇచ్చిన ఉద్యోగాలని నేనే ఇచ్చిన అని చెప్పి మాట్లాడడం ఏదైతుందో చాలా బాధాకరం. నేను చాలా సందర్భాలు చెప్పినా, మళ్ళొక్కసారి చెప్తున్నా. మన ఊళ్ళల్లో ఊరికొకడో ఇద్దరు ఉంటారు, ఎవని పెళ్లి భరత్ అయినా కూడా వాళ్ళు వచ్చి ఆ పెళ్లిలో ఎగురుతా అంటారు. అట్లనే రేవంత్ రెడ్డి కూడా నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఇస్తే, పరీక్షలు కేసీఆర్ గారు నిర్వహిస్తే ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాలి. మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టమంటే నెంబర్ 1 రేవంత్ రెడ్డి. నీకు సిగ్గు అనిపిస్తలేదు అసలు కొంచెమన్నా? ఇంతమంది చదువుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా అమాయకుల? వీళ్ళు రేపు ఎంఆర్ఓలు కావాలి, ఎంపీడీఓలు కావాలి, ఆర్డీఓలు కావాలి, వాళ్ళు ఎస్ఐలు కావాలి. ఇంత చదువుకున్నటువంటి వాళ్ళకు నేనే ఉద్యోగాలు ఇచ్చినా అంటే ఇంకేమన్నా అర్థం ఉందా? ఇది చాలదన్నట్టు ఒక మంత్రి 50,000, ఒక మంత్రి 60,000, ఒక మంత్రి 70,000, ఒక ఆయన 80,000, ఒక ఆయన 90,000, ఒక ఆయన 1,00,000. అరే మేము అడుగుతున్నది మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిందని అడుగుతున్నాం. ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు అక్రమంగా సంపాదించాలని మేము అడగట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను 20,000 కోట్లు సంపాదించినాను ఓడు, నేను 50,000 కోట్లు సంపాదించినాను ఓడు, నేను 1,00,000 కోట్లు సంపాదించినాను ఇంకోడు. వాళ్ళు సంపాదించిన కోట్ల గురించి చెప్తున్నారు తప్ప ఉద్యోగాల గురించి చెప్పడం లేదు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరము. గత 2-3 నెలల నుంచి దిల్సుఖ్ నగర్ మొత్తం దద్దరిల్లిపోతున్నది, అశోక్ నగర్ అట్టుడుతున్నది. గత ప్రభుత్వము 3 సార్లు నోటిఫికేషన్ వేసి 9.5 ఏళ్లలో 46,000 పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పాపం కళ్ళు కాయలు కాసేలాగా వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తారా, ఎప్పుడు మేము ఈవెంట్స్ అటెండ్ కావాలా, ఎప్పుడు మా ఒంటి మీద కాకి చొక్కా వస్తుందా, ఎక్కడ మా తల మీద 3 సింహాల టోపీ వస్తుందా అని చెప్పి ఎంతో ఆశతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తా వచ్చింది. తీరా చూస్తే ఒక పేపర్కి లీక్ ఇచ్చి కేవలం 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించడము వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది. ఆ రోజు ఆ లీక్ రాగానే నేను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు మీ అందరం కలిసి, ఆకాష్ కావచ్చు, ఇందిరా కావచ్చు, మీ అందరూ చాలా మంది ఉన్నాం, మీ అందరం కలిసి డీజీపీ దగ్గర పోయినాం.
డీజీపీ గారి దగ్గర పోతే, ఎందుకంటే ఆయన ఒక నిజాయితీ పరుడు, ఒక మంచి ఆఫీసర్ కాబట్టి ఆయన చెప్పిండు, రాకేష్ మా దగ్గర 19,000 వేకెన్సీస్ ఉన్నాయి, 19,000 వేకెన్సీస్ ఉంటే దాంట్లో మేము ఒక 5,000కో 6,000కో నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నాడు. అదేంటి సార్ అంత ఘోరంగా ఎట్లా మాట్లాడతారు మీరు? 19,000 వేకెన్సీస్ ఉంటే 19,000కి నోటిఫికేషన్ ఇవ్వాలి, అంతే తప్ప మీరు 5,000కి ఇస్తాం 6,000కి ఇస్తామంటే అంటే యువకుల జీవితాలతో మీరు చెలగాటం ఆడతారా? ఇంత ఘోరంగా ఉంటుందా? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటేనే కదా ఓట్లేసింది. మీరు ఆ రోజు చెప్పబోతే ఆ రోజు ఓట్లు వేసేటువంటి వాళ్ళు కాదు కదా. అంటే ఓడెక్కదాక ఓడమెల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా చందంగా ఈరోజు ప్రభుత్వం వివరించడం ఈ దుర్మార్గము. మీరు వెంటనే సవరించాలి. సరే 5,000 మీరు 19,000 కాకపోయినా కూడా కనీసం 12,000 15,000 వేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం. నేను ప్రభుత్వానికి నివేదిస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఎంతమంది రోడ్డెక్కి కన్నీరు వార్చినా, నాకు బాగా గుర్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుమార్ని వీళ్ళందరినీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చిత్తగొట్టి పోలీస్ స్టేషన్లో పంపిను. చిత్తగొట్టి నేను చాలా సందర్భాల్లో నాకు ఫోన్ చేసి చెప్పాను, మా నాయకులు వేళ్ళు, నేను పరామర్శించేటువంటి ఒక ప్రయత్నం చేసిన, వాళ్ళతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేసిన. అరే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే వాళ్ళు ఓట్లు వేసింది, ఇచ్చిన హామీ నెరవేర్చమని వాళ్ళు అడుగుతున్నారు. నీకు వచ్చినటువంటి బాధ ఏంది? ఎట్లాగో నువ్వు పోలీసుని రిక్రూట్ చేస్తే ఎందుకు రిక్రూట్ చేస్తున్నావు? మమ్మల్ని అణచివేయడానికే కదా. నువ్వు పోలీసుని రిక్రూట్ చేసేదే మా పార్టీ నాయకులను, మా పార్టీ కార్యకర్తలను అణచివేయడానికే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని అణచివేయడానికి, లేకపోతే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళ మీద అణచివేయడానికి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సంఘ నాయకులను అణచివేయడానికి కదా. అయినా పర్వాలేదు నువ్వు పోలీసుని రిక్రూట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ రిక్రూట్ చేయకుండా మీరు ఇండియన్ గాయస్ ఓన్లీ, మీరు పండి బొర్రుల్ని, కానీ నేను మాత్రం ఉద్యోగాలు ఇంతకంటే ఎక్కువ ఇవ్వని చెప్పినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. తప్పకుండా ఆ తెలంగాణ ఉద్యమ వారసులుగా తప్పకుండా ఈ ప్రభుత్వం మీద గొంతెత్తి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే ఈ ముఖ్యమంత్రి మారడని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాం. కేవలం ఓ రౌండ్ టేబుల్ కు పరిమితం అయితేనో, ఓ సెమినార్ పెట్టుకుంటేనో ఇది సాధ్యం కాదు. ఆ రోజు ఏ రకంగానైతే మీరు షేర్లు శెలకలు తిరిగి రచ్చబండల కాడ పెద్ద మనుషుల కాళ్ళు పట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిందో, ఆ రకంగా మళ్ళీ రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా ప్రజల్ని చైతన్య పరిస్థితి తప్ప రేవంత్ రెడ్డి గారు మారరు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు మాత్రం దోచుకుంటారు. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది లేదు, కానీ పర్ మినిస్టర్ యొక్క ఇన్కమ్ మాత్రం పెరిగింది రాష్ట్రంలో. నిన్నగాక మొన్న చూసింది కదా మీరు, రేవంత్ రెడ్డి గారు తమ్ముడు, అన్ననో తమ్ముడు ఆయన అది రోజు టెజరాక్ట్ అని ఒక డిఫెన్స్ కంపెనీని సృష్టించి దాని పేరు మీద 200 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైనటువంటి ఒక ప్రభుత్వ భూమిని దాని దారాదత్తం చేసిండు. నీకేం ఎలిజిబిలిటీ ఉందిరా భయ్? నువ్వు డిఫెన్స్ కంపెనీ పెట్టడానికి నువ్వేం ఎలిజిబిలిటీ? మమ్మల్ని అందరినీ క్రిమినల్ వేస్ట్ అన్నావు కదా, ఇంజనీర్లు అంతా క్రిమినల్ వేస్ట్ కదా. నీకేం నైపుణ్యం ఉంది అసలు డిఫెన్స్ కంపెనీ పెట్టడానికి? అంటే ఈ దేశంలో మళ్ళీ ఒక బోఫోర్స్ సృష్టిస్తారా మీరు? ఇది సరిపోదు, మీరు రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోదు అని చెప్పి మీరు రక్షణ వ్యవస్థను కూడా కొల్లగొట్టి ఈ దేశాన్ని విదేశాల పాలు చేయదలుచుకున్నారా అని అడుగుతున్నా. ఏంది దుర్మార్గం? నువ్వు దోచుకుంటే దోచుకో, ఎందుకంటే మీరు కమిషన్ చేయండి, కమిషన్ ఇవ్వండి, ఏం చేయరు. నిన్నవాక మొన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఒక ఆమె మీడియా ముఖంగా వచ్చి చెప్పింది, బట్టి విక్రమార్క గారి భార్య నన్ను 10% కమిషన్ అడిగింది రిటైర్ బెనిఫిట్స్ కోసం అని చెప్పేసి ఓపెన్ గా మాట్లాడింది ఆమె. సిగ్గుంటే బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాదు, ఆయన వసూళ్ల మంత్రి. ఎస్ వీఆర్ ఓపెన్లీ సేయింగ్, నా మీద ఏం కేసు పెడతావు పెట్టుకో. డైరెక్ట్ కాంట్రాక్టర్లు వచ్చి మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. డైరెక్ట్ రిటైర్ ఎంప్లాయీస్ మమ్మల్ని 10% అడిగిల్లని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఏ మీడియా ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఈ సందర్భంగా నేను మీడియా సోదరులను కూడా అడుగుతున్నా. ఒక అమ్మ 65 ఏళ్ల అమ్మ వచ్చి మీడియా ముందు బట్టి విక్రమార్క గారి భార్య నన్ను 10% కమిషన్ అడిగింది అంటే ఏ మీడియా జర్నలిస్ట్ దీని మీద ఎందుకు కథనాలు రాస్తలేరని అడుగుతున్నా. ఎంత బాధాకరం అండి. వాళ్ళు రక్తం ఉన్నంతసేపు ప్రభుత్వం కోసం పనిచేసిండు, ప్రజలకు సేవలు అందించడానికి పనిచేసిండు. ఈరోజు ప్రభుత్వం చాలా బయటికి పోయిన తర్వాత శత్రు దేశాలకు పట్టుబడ్డటువంటి ఒక యుద్ధ ఖైదీలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇంత ఘోరం అంటే కమిషన్ లేని ఏం చేయరు. మీకు ఉద్యోగాలు ఇచ్చిందనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? మీరు ఇచ్చేది ఉందా? 30% ఇస్తారా? మీరు కనీసం 10% అని ఇస్తారా?
ఇయ్యరు. అందుకనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యరు. వాళ్ళు కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లిస్తే అల్లరించలు తీసుకుపోయి ఢిల్లీ కప్పం పడతారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ముఖ్యమంత్రి ఉండరు కదా కప్పం కట్టకపోతే. కాబట్టి ఇంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితులు రావడము చాలా బాధాకరం. అలా మంత్రివర్గంలో కొంచెం మంది మంచి మంత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకేం పుట్టిందో కనీసం వాళ్ళని అడగాలి కదా. ఇంత దారుణంగా ఉన్నది రాష్ట్రంలో పరిస్థితి. మరి మీరన్నా అంటే వాళ్ళన్నా కనీసం రేవంత్ రెడ్డి గారు సూచన చేయాలి. ఏది లేదు. ఆ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయన చదువుకున్నాడు, ఆయన కన్నా కొంత అవగాహన ఉంటుంది. మరి ఆయనన్నా చెప్పొచ్చు కదా, అరే బాబు ఇవన్నీ తప్పులు రా నాయన. ఆ రోజు మనము ఎలక్షన్లకు పోయే ముందు జియో 46 రద్దు చేస్తామన్నాము, మెగా డిఎస్సి వేస్తామన్నాము, ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నాము. ఆ పిల్లలంతా లొల్లి పెడతాను. గాంధీ భవన్కి వస్తే గాంధీ భవన్ లో గేట్లు వేస్తున్నారు, సెక్రటేరియట్ రాణిస్తలేరు. ఆ ప్రజాభవన్ అన్నాడు, అది ఏ ప్రజలు ఎందుకు అక్కడ కూడా రాణిస్తలేరు. మరి మనం ఇట్లనే చేస్తే రేపు ఖచ్చితంగా వీళ్ళు మనం ఓడగొడతారు అనేటువంటి ఆలోచన కనీసం వీళ్ళన్నా పంచుకోవాలి కదా. ఎవరు పంచుకోరు. వాడు మునిగిపోతే మంచిదే అని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు మునిగిపోతే మంచిదే అని వాళ్ళు అనుకుంటాను. నిన్న రాజనాల శ్రీహరి అని మా వరంగల్ కాంగ్రెస్ నాయకుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక ఈ ముఖ్యమంత్రి పని అయిపోయింది, రేపో మాపో మారుస్తారని అంటాను. మరి అది నిజమో ఏందో నాకైతే తెలియదు. కానీ మారుస్తారన్న పీడ పోతుందేమో నాకు అనిపిస్తుంది. మారుస్తారా? అవు. కాబట్టి మారుస్తారన్నా కొంచెం మంచి పరిపాలన వస్తుందేమో, మంచి రోజులు మనకు రావాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నా. తప్పకుండా మనందరం కూడా కొట్లాడాల్సిందే. మీ అందరూ మంచిగా కొట్లాడుతున్నారు. ఇంకా మనం దీన్ని తీవ్రతరం చేయాలి. మీకు వెన్నంటి మేము ఉంటాం. ఓట్లతో సంబంధం లేదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము. ఈ రాష్ట్ర యువకుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము. ఎమ్మెల్సీ ఓట్లు, ఎమ్మెల్యే ఓట్లు, ఎంపీ ఓట్లతో సంబంధం లేదు. సంబంధం లేకుండా మీరు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, మీరు ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా మీకు వెన్నంటి మద్దతుగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్లో నేను పార్టిసిపేట్ చేసిన. ఈ అవకాశం కల్పించిన అస్మా గారికి, మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కర్ణాకర్ రెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇప్పుడు బీసీల ఉద్యమ కెరటం, మాజీ ఐఏఎస్ అధికారి, మా నిరుద్యోగులందరికీ కూడా మద్దతుగా ఈరోజు మా రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి చిరంజీవులు సార్ గారికి ప్రత్యేక స్వాగతం తెలుపుతూ, మా నిరుద్యోగుల గురించి కూడా మీరు మా ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పేసి ఈ వేదికగా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఆస్మా గారు. తెలంగాణ